ప్రభుత్వం రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావడం కోసం మనం బాటలు వేద్దాం. అందరూ కూడా దయచేసి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించండి. కాంగ్రెస్ కోటేస్తే మన ఏళ్ళతో మనకు అన్ను పొడుచుకున్నట్టే. ఇక తులం బంగారం ఇయ్యకపో అన్నట్టు అవుతుంది. ఇక 4000 ఇవ్వకుండా నీకే వేసిన నాకు చాలు 2000 అన్నట్టు అవుతుంది అన్నాడా? మరి నేను ఇవ్వకుండా ఎగబెట్టినా వేసిండు నాకు. ఇక హరీష్ రావు ఏం మాట్లాడతావే అప్పుడే కూర్చో అంటాడు నన్ను. నేను ఎవరి కోసం కొట్లాడుతున్నా? మీకోసం కొట్లాడుతున్నా. మీకు 4000 ఎందుకు ఇస్తలేవు అని కొట్లాడుతున్నాం రోజు. సునీతమ్మ అసెంబ్లీలో అడిగింది మొన్న, 4000 ఎప్పటి నుంచి ఇస్తావు, మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావని సునీతమ్మ గారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీసింది మొన్న అసెంబ్లీలో. ఇంకా గట్టిగా కొట్లాడద్దా సునీతమ్మ? గట్టిగా కొట్లాడాలంటే సునీతమ్మకు శక్తిని ఇవ్వాలి, మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. మీరిచ్చే బలం, మీరిచ్చే ఓట్లు మాకు టానిక్ లెక్క పనిచేస్తాయి. మేము ఇంకా గట్టిగా రేవంత్ రెడ్డిని కొట్లాడతాం, మీ హక్కులు సాధిస్తాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచిగా పనిచేయండి. అందరూ ఇప్పుడు ఒక దీపంతో ఒక దీపాన్ని ముట్టించినట్టు ఇక్కడ వచ్చిన చెల్లెళ్ళు, ఇక్కడ మీరందరూ ఇంకొక చెల్లెకి చెప్పాలి, మీ గ్రూప్లోళ్ళకి చెప్పాలి, మీ గల్లోళ్ళకి చెప్పాలి, మీ చుట్టాలకు చెప్పాలి, గుడికి పోతే ముచ్చట పెట్టాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ని ఓడగొట్టాలని మంచిగా చెప్పి అర్థం చేసేటట్టు ప్రజలందరూ కూడా చెప్పుకొని గుణపాఠం చెప్పాలి. మనం మోసం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పొద్దా? తప్పు చేసిన వాడిని, మోసం చేసిన వాడికి ఏం చేయాలి? మనం మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఎప్పుడైనా మనకు మోసం చేసిండ్రు, 6 గ్యారంటీలను మేము 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 కాదు, 800 రోజులైంది, 800 రోజులైంది. కానీ 6 గ్యారంటీలు అమలు కాలే, ప్రజలను మోసం చేసిండ్రు. అందువల్ల బాగా ఆలోచన చేయండి. ఇక బీజేపీ అంటారా, వాళ్ళు మనకు చేసిందేమి లేదు, చేసేది అంతకంటే లేదు. గోధుమలకు, ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ధరలు పెంచిర్రు, మన దగ్గర వండే వడ్లకు మాత్రం పెంచుతలేరు. వడ్ల కంటే గోధుమలకు 300 రూపాయలు ఎక్కువ ఇస్తారు. మన దగ్గర గోధుమలు వండుతాయా? మరి బీజేపీ వాళ్ళు అంటేనే వాళ్ళు ఉత్తర భారతదేశం, వాళ్ళ దిక్కే చూసుకుంటారు తప్ప మన దిక్కు చూడరు. గోధుమల గురించి ఆలోచించారు తప్ప వడ్ల గురించి బీజేపీ వాళ్ళు ఆలోచన చేయలే. ఢిల్లీకి వెళ్ళి నిధులు రావు, అన్నీ ఉత్తమాటలే ఉంటాయి. అందువల్ల మీరు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైనాయి తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గట్టి కొట్లాడేది ఎవరు? మనం కొట్లాడుతున్నాం, గులాబ్ జెండోలం కొట్లాడుతున్నాం. 4000 పింఛన్ ఏంది, రైతు బంధు ఏంది, కరెంట్ ఏంది, బంగారం ఏది, ఉద్యోగాలు ఏవి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, బతుకమ్మ చీరలు ఎడబోయినాయి, కేసీఆర్ కిట్ ఎడబోయింది, న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది, మా రోడ్లు అట్లా ఎందుకు ఉన్నాయి, మా మార్కెట్ గానే ఎందుకు ఆగిందని పొద్దుగాలు వేస్తే ఎవరు దండలాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దండలాడుతున్నారు. బీజేపీ వాళ్ళేమో రేవంత్ రెడ్డి భజన చేస్తారు, రేవంత్ రెడ్డికే మద్దతు పలుకుతారు. వాళ్ళు ఒకటైపోయారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. బడే బై చోటే బైలు ఒకటైపోయారు. అందువల్ల ప్రజల కోసం పోరాడే పార్టీ, ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీని మీరు అందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. మహేందర్ గౌడ్, శివయ్య గౌడ్, అంత గౌడ్లే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు.